నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ వీడియో చూసేటువంటి వ్యక్తులను అడుగుతా ఉండా, నందిగాం సురేష్ అనేటువంటి వ్యక్తి గతంలో అమరావతిలో ఏమి చేసినాడు, అమరావతి ప్రాంతాల్లో ఏ విధంగా రాజధానికి భూములు ఇచ్చేటువంటి రైతుల్ని వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనేది మీకు తెలిసింటే మీ అభిప్రాయాన్ని ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి. ఇట్లాంటి బోగ్గాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి మనం చెబితే మన మాటలు వింటారు. ఇంకా మళ్ళా దీనికి మళ్ళా లీగల్ న్యాయ పోరాటం కోసం అని చెప్పి మళ్ళా దేశారయ్యా. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, మన జగనన్ననే, ఇదే రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి మనం ఈరోజు వేసినాం కదా, గతంలో ఇదే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మనం ఏ విధంగా ఇబ్బందులు పెట్టినాం, ఏ విధంగా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినాం, ఏ విధంగా వాళ్ళు శిబిరాలు వేసుకొని నిరసన శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శిబిరాల మీద ఏ విధంగా దాడులు చేయించినాం, ఆ శిబిరాలకు ఎందుకు నిప్పు పెట్టించినాం, ఈ మహిళలు అనేటువంటి సోయ కూడా లేకుండా, వాళ్ళు మహిళలు అనేటువంటి ఒక చిన్న ఇది కూడా లేకుండా, అసలు వాళ్ళు మహిళలే, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారని చెప్పి ఒక ఇది లేకుండా వాళ్ళ కడుపుల మీద ఇదే పోలీసులను అడ్డం పెట్టి తన్నిచ్చిన రోజు నువ్వు యాడ్ నిద్రపోతా ఉన్నావు? ఆ రోజు కనపడలేదా ఈ రైతు పరిరక్షణ కమిటీలో?